ఎన్నికల తంతు ముగిసింది. తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వం కొలువుదీరింది. గత 5 ఏళ్ల కాలంలో అవమానాలు, బాధలు, అక్రమ కేసులు, ఇళ్ల కూల్చివేతలతో కోపం నశాలానికి ఎక్కిన నేతలకు అండగా నిలిచారు ఓటర్లు. ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తానికి మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. కానీ అసలు విషయం మాత్రం ఇంకా తేల్చలేదని చెవులు కొరుక్కుంటున్నారట పార్టీ సీనియర్లు. ఎవరా నేతలు? ఇంకా వారికి దక్కాల్సింది ఏముంది? రాజకీయ చైతన్యానికి ఉత్తరాంధ్ర పెట్టింది పేరు. బాధొచ్చినా సంతోషం వచ్చినా ఓ రేంజ్లో చూపిస్తుంటారు అక్కడి ప్రజలు. 2019లో వైసీపీ, 2024లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడంలో ఉత్తరాంధ్ర వాసులు కీలక భాగస్వాములయ్యారు. 2019లో జగన్ హవాలో ఉత్తరాంధ్ర జిల్లాలోని 34 నియోజకవర్గాల్లో టీడీపీ కేవలం 6 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపు సాధించింది. మిగతా 28 నియోజకవర్గాల్లో ఫ్యాను గిర్రున తిరిగింది. అప్పట్లో అహో అనుకున్నారంతా. కానీ 2024కు వచ్చేసరికి పరిస్థితి తారుమారైపోయింది. అదే 34 నియోజకవర్గాల్లో వైసీపీ కేవలం 2 సీట్లు గెలిచింది. అది కూడా గిరిజన నియోజకవర్గాలైన అరకు, పాడేరు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. మిగతా 32 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సునామీ సృష్టించాయి. అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ, జనసేన ఎంత కష్టపడ్డాయో అందరికీ తెలిసిందే. ఈ కష్టం వెనుక ప్రతి కార్యకర్త, స్థానిక నాయకత్వం కృషి ఉందన్నది ఎవ్వరూ కాదనలేని నిజం. పార్టీలో ఎన్నో సమస్యలు, నేతల మధ్య మనస్పర్ధలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి పార్టీ విజయం కోసం 100% కృషి చేస్తామన్న సంతృప్తి ఆయా నేతల్లో కనిపిస్తోంది. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన వారు వారి స్థానాల్లో కుదుర్చుకున్నారు. మరి వారి గెలుపు వెనుక వెన్నుదన్నుగా నిలిచిన వారి మిగతా నేతల పరిస్థితిపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొందట. కష్టించి పనిచేసిన నేతలు, సీట్లు త్యాగాలు చేసిన నేతలు, పొరపచ్చాలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేసిన నేతలు, ఇలా చాలా మంది ఉత్తరాంధ్రలో తమ భవిష్యత్తుపై కోటి ఆశలు పెట్టుకున్నారు. గెలిపించుకుని రండి, మీ భవిష్యత్తు నాది అని భరోసా ఇచ్చిన పార్టీ అధినేతల మాటలను గుర్తు చేసే పనిలో ఉన్నారట ఎన్నికల్లో కష్టపడ్డ నేతలంతా. ఈ ఫలితాలు చూసిన వారు కూడా అయ్యో సీట్ ఇచ్చి ఉంటే నేనే ఎమ్మెల్యేనే, ఎంపీనో అయ్యుండేవాణ్ణి కదా అని లోలోన మదన పడుతున్నారట. ఇప్పుడు వారికి మిగిలింది అధినేత చల్లని చూపు. రాజకీయంగా నిలదొక్కునేందుకు ఇచ్చే పదవులే. పాలనా పగ్గాలు చేపట్టిన పార్టీల అధినేతలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు వాటిపై దృష్టి పెడతారని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. త్వరగా నామినేటెడ్ పోస్టుల్లో ఎమ్మెల్సీ పదవులో, కార్పొరేషన్ పదవులో కట్టబెడితే తమ వంతుగా ప్రజల్లో తిరిగేస్తామంటూ ఆశగా ఎదురు చూస్తున్నారట. విశాఖలో ఇప్పటికే సీటు దక్కని వారిలో విశాఖ సౌత్ నియోజకవర్గ నేత గండి బాబ్జీకి టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది పార్టీ అధిష్టానం. ఇక విజయనగరం జిల్లాలో సాలూరు నుంచి బంజుదేవ్ చీపురుపల్లిని త్యాగం చేసిన కిమిడి నాగార్జున, గజపతి నగరం సీటు ఆశించి భంగపడ్డ కరణం శివరామకృష్ణ, జనసేన కోసం నెల్లిమర్ల సీటు త్యాగం చేసిన కర్రోతు బంగారాజు, పార్వతీపురం నుంచి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులతో పాటు పొత్తులో భాగంగా సీట్లు దక్కించుకోలేకపోయిన జనసేన, బీజేపీ నేతలు ఉన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో కష్టపడి పార్టీని గట్టెక్కించిన జనసేన, టీడీపీ నేతలు కూడా తమకు సముచిత స్థానం కల్పించాలని పార్టీల సీనియర్ల దగ్గర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఉత్తరాంధ్రలో విపక్ష కూటమి విజయకేతనం ఎగరేయడంలో సైనికుల్లా, యోధుల్లా పనిచేసిన వారిలో అధినాయకత్వాలు ఎంతమందిని గుర్తిస్తాయి? సంకీర్ణ ప్రభుత్వంలో పదవులను ఎలా పంచుకుంటాయన్నది అంతు పట్టడం లేదు. పదవుల పంపకం కూడా సంకీర్ణ ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారబోతుందని అంటున్నారు విశ్లేషకులు. పదవుల పంపకం ఎప్పుడు మొదలవుతుంది, ఏ ప్రాతిపదికన పార్టీలు పంచుకుంటాయనేది ఇంకా చిక్కుముడిగానే ఉంది. త్యాగాలు చేసి కష్టపడ్డ మాకు ఏ పదవి దక్కుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారట ఆయా పార్టీల సీనియర్లు. మరి వారి ఆశలు ఎప్పటికి తీరుతాయో, అధినేతలు ఎవరికి ఏ వరం ఇస్తారో అని నేతలతో పాటు ఆయా జిల్లాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.